పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి కీర్తనల గ్రంథము 43వ అధ్యాయము, కీర్తనల గ్రంథం 43వ అధ్యాయము 3వ వచనాన్ని, క్షమించిన 4వ వచనాన్ని ఈ సమయంలో మనం చదువుకుందాం. బలిపీఠమునకు చేరుదును దేవా. సరిపోతామా? మరొకసారి చదువుకుందాం. అప్పుడు నేను దేవుని బలిపీఠం వద్దకు నాకు ఆనంద సంతోషాలు కలగజేయి దేవుని యొద్దకు చేరుదును. దేవా, నా దేవా, సితారా వాయించు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదును. చాలు. దేవుడి కొద్ది మాటలు దీవించుగాక. తండ్రి, మీ పాదములు వందనాలు. వాక్యం మీది నాయన, మీ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడాలి. మా బలహీనతలను, మా రహస్యములను మీ యొక్క వాక్యం అనే వెలుగులో బయలుపరచండి. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం ప్రభు. మా బలహీనమైన జీవితాలు బలపడతాయి. మీ సాక్షిగా మేము జీవించగలం. మీరే మా అందరితో మాట్లాడి నిలబడిన బలహీనను బలపరిచి ఈ మాటలు అందించమని యేసు నామములో వేడి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. చేరి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామములో శుభవందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. దేవుని యొక్క వాక్యాన్ని చాలా జాగ్రత్తగా మనం గమనించినట్లయితే వాక్యం మనకు రీతిగా తెలియజేస్తా ఉంది. కీర్తనకారుడైన భక్తుడు ఏమని తెలియపరుస్తున్నాడంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, నాకు ఆనందం కలిగజేసే ఆ ప్రభు యొక్క బలిపీఠం చెందకు నేను చేరాను అనే విషయాలని వాక్యములో తెలియపరచుట మనం చూస్తా ఉన్నాం. ప్రియమైన వాళ్ళ భక్తుడు ఆనందం అనేటువంటిది ఎక్కడుంది అని చెప్తున్నాడంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎక్కడికి వెళుతున్నాడంటే ఆయన బలిపీఠం చెందుకు చేరాడంట. నిజమైన ఆనందం, నిజమైన సంతోషం కలగజేసే దేవుని యొద్దకు తన జీవితాన్ని నడిపించుకున్న సాక్ష్యాన్ని భక్తులు చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే తన జీవితంలో, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎన్నో విషయాలు, ఎన్నో విధానాలు, ఎన్నో పరిస్థితులు భూమి మీద చూశాడు. కానీ నిజమైన ఆనందం అనేటువంటిది తన జీవితంలో కనుగొనలేకపోయాడు. మనందరూ ఆనందంగా, సంతోషంగా ఉండాలనుకుంటున్నాం. మన కుటుంబంతో, మన బిడ్డలతో, మనకున్న పరిస్థితులతో చాలా చాలా ఆనందంగా ఉండాలని చూస్తా ఉన్నాం. అది ఎలా సాధ్యం? అది ఎలా కలుగుద్ది అంటే, భక్తుడు సాక్ష్యం ఇస్తున్నాడు. నేను ఈ భూమి మీద చూశాను, ఎన్నో విషయాలను కనుగొన్నాను, ఎన్నో విషయాలు చూశాను, కానీ నాకు ఆనందం లేదు. నేను ప్రభు యొద్దకు చేరి, బలిపీఠం చెంతకు చేరి ఆ నిజమైన ఆనందాన్ని నేను దేవుని బలిపీఠం చెంత పొందుకోగలిగాను అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఈనాడు జనులు లోకంలో వెతుకుతున్నారు ఆనందం కోసం. ఆనంద సంబంధమైన విషయాలను చూస్తున్నారు, ఆనంద సంబంధ పరిస్థితులు వెతుకుతున్నారు, ఎన్నో స్థలాలు చేరుకుంటున్నారు ఆనందం కొరకు. చాలా మంది చివరికి ఫెయిల్ అయిపోతూ ఉన్నారు. వెతికి కొంతమంది మనుషులే కనపడలేదు. లోకంలో ఆనందాన్ని వెతికి, లోకంలో ఎక్కడెక్కడో ఆనందం ఉంది, ఆనంద సంబంధ విషయాలు ఉన్నాయి, దీనిలో ఆనందం ఉంది, దానిలో ఆనందం ఉంది, ఆ ఆటలో ఆనందం ఉంది, ఈ పాటలో ఆనందం ఉంది అని ఎన్నో విధానాలు మనుషులు వెతికి చివరికి ఫెయిల్ అయిపోయి నిజమైన ఆనందం ఎదురు చేరుకోలేక
నిజమైన ఆనందాన్ని కలిగి ఉండలేక ప్రియమైన దేవుని బిడ్డ చివరకు వారే లేకుండా పోతా ఉన్నారు. కారణం, నిజమైన ఆనందాన్ని ఇచ్చేవి ఈ భూమి మీద లేవు, ఏవి కూడా. తాత్కాలికం ఏదైనప్పటికీ కూడా నిజమైన ఆనందం ఎక్కడుంది? ప్రభువులో మాత్రమే ఉంది. ప్రభువులోనే ఉన్నది. పిచ్చివాడు కాదు. మనం చూస్తా ఉన్నాం ప్రియమైన దేవుని బిడ్డ, కోరాహ కుమారులు ఏం పిచ్చివాళ్ళు ఏం కాదు. తన తండ్రులు, తన తల్లిదండ్రులైన తన పెద్దలు లోపల ఉన్న ఆనందాన్ని చివరికి వారి ప్రాణాలని పోగొట్టుకున్నారు. వారి పిల్లలమైన మేము కూడా మా పిల్లలైన వారి వరే ఒక లోకంలో ఆనందాలు వెతికి దేవుని యొక్క ఆనందాన్ని తిరస్కరించి లోక ఆనందాలకు బాధిస్తున్నాయి. నిజమైన ఆనందానికి దూరం అయితే మేము కూడా మా పితరుల వలె మట్టిలో కలిసిపోతాం, లేకుంటే పాడైపోతాం, చివరికి నరకపాత్రం అయిపోతాం అనే అవగాహన బాగుగా కలిగిన వారై కోరాహ కుమారులు ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు కనుగొన్నది నిజమైన ఆనందము గురించి దేవుని బలిపీఠం చెందక చేరి ప్రభువు యొద్దకు చేరి ప్రభువులో ఉన్న ఆ ఆనంద సంతోషాలను మేము పొందుకున్నామనే ఒక సాక్ష్యాన్ని వారిస్తున్నారు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఉదాహరణకు మనం ఆలోచన చేస్తే చాలా మంది నాడు స్నేహితుల దగ్గర ఆనందం ఉందనుకుంటున్నారు. ఏ ఆనందం ఉంది స్నేహితుల దగ్గర? చెడు సంబంధమైన ఆనందం ఉంది, లోక సంబంధమైన ఆనందం ఉంది, పాడైపోయే ఆనందాలు ఉన్నాయి, చివరికి ఆ వ్యక్తులు పనికి రాకుండా చేసే ఆనందాలు ఉన్నాయి ఈ భూమి మీద స్నేహితుల్లో కనుగొంటే. తల్లిదండ్రులు ఏం చెప్తున్నారు? స్నేహాలు పెట్టిన కాడ ఉండేనండి మా ఊడు, మా అబ్బాయి, మా అమ్మాయి, వాళ్ళకి మా మాట వినేవాళ్ళు ఇప్పుడు మాట వింటలేదు, ఇప్పుడు తేడాగా కనిపిస్తున్నారు కొంచెం. కారణం ఏంటి? స్నేహాలు. స్నేహితుల దగ్గర ఉన్న ఆనందం పాడు చేసే ఆనందాలు తప్ప పనికొచ్చే ఆనందాలు ఈ భూమి మీద లేవు. కోరహ కుమారులు యవనస్తులు. స్నేహితుల దగ్గర ఆనందం ఉందానో, తన బంధువుల దగ్గర ఆనందం ఉందానో, లోకస్తుల దగ్గర ఆనందం ఉన్న వారు పరిగెత్తలేదు. అన్ని తేరి చూశారు, లోక పరిస్థితులను తేరి చూశారు, బంధు స్నేహితులను తేరి చూశారు, వారి ఏటిని వారి పితరులను తేరి చూశారు, వారి తల్లిదండ్రులు పరీక్షించారు. ఏంటి, ఎక్కడ ఆనందం ఉంది అని వీక్షించి చివరకు ఎక్కడా లేదు, నా దేవుని బలిపీఠం దగ్గరికి నేను చేరితేనే నేను ఆనందంగా ఉండగలను, నా ప్రభువుతో సహవాసం చేస్తేనే, నా ప్రభువుతో నేను మంచి బంధాన్ని కలిగి ఉంటేనే నేను ఆనందంగా ఉండగలను అనేది చివరకు వారు ఎరిగిన వారై ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రభువుతో ఏం చేశారండి? సహవాసం కలిగి బలిపీఠం దగ్గర ఉన్న ఆనందాన్ని వారు అనుభవించినట్లుగా వాక్యం తెలియజేస్తారు. ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుని యొక్క వాక్యాన్ని గమనించు. కొంతమంది సినిమాల దగ్గర ఎదుగుతున్నారు ఆనందం ఉందని, కొంతమంది మత్తు పానీయాల దగ్గర ఎదుగుతున్నారు ఆనందం దొరుకుతుందేమని, మరి కొంతమంది పాప సంబంధమైన జీవితం దగ్గర ఎదుగుతున్నారు ఆనందం ఏమైనా ఉందేమో అని. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎక్కడ లేదు. చాలా మంది తెలుసుకునేటప్పటికీ వారి జీవితాలు ముగింపైపోతున్నాయి, వారి జీవితాలు కడతేర్చబడుతూ ఉన్నాయి. అవకాశాలు లేక, ఆరోగ్యం లేక, బలం లేక, పరిస్థితులు సహకరించక, పరిస్థితులు కూడగట్టుకోలేక చివరికి ఎంతో మంది ఈ లోకానందాల్లో పడి జీవితాలనే ఫెయిల్ చేసుకున్న సత్యాన్ని
వాక్యం గుర్తు చేస్తూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, చివరకు వారి జీవితాలు ఎన్ని స్నేహితుల దగ్గర ఉందానో, సినిమాల దగ్గర ఉందానో, జోగం దగ్గర ఉందానో, మత్తు పానీయాల దగ్గర ఉందానో, పాప సంబంధ పరిస్థితి దగ్గర ఉందానో, చివరికి వారి జీవితాల్లో వారి గ్రహించి ఎరిగింది ఏమంటే వాటి దగ్గర ఆనందం లేదు, ఇది అల్పమైందే అని తెలుసుకునే లోపే వారి జీవితాలు వెళ్ళిపోతా ఉన్నాయి. ప్రభు మనల్ని ప్రేమించాడు, క్రీస్తు మనల్ని ప్రేమించి మనకు సమయం ఇచ్చాడు. ఎక్కడ ఆనందం ఉందో నిజమైన ఆనందం, ఎక్కడ ఆనందంగా ఉండగలమో, ఏ విషయాలు మనకు ఆనందాన్ని ఇవ్వగలమో, నిజమైన ఆనందం ఏంటో అనేది తెలుసుకోవడానికి ప్రభు మనకు సమయం ఇచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, లోకస్తుని వలె నీవు లోకంలో వెతుకుతావా, లేక క్రీస్తులో వెతుకుతూ నీ జీవితాన్ని గమనించుకుని జాగ్రత్తగా బ్రతుకుతావా అనేటువంటిది ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, భక్తులు బలిపీఠం చెంతకు చేరి క్రీస్తులో ఆనందం ఉందని ఎరిగి కృతజ్ఞత తన జీవితాన్ని దేవుని పాదాల చెంత గడుపుతున్నట్టుగా వాక్యంలో చూస్తా ఉన్నాం. బలిపీఠం చెంతకు చేరిన వారి జీవితంలో అర్థమయ్యేది ఏంటంటే తెలుసా, క్రీస్తు యందు కృతజ్ఞత కలిగి క్రీస్తులో ఉన్న వాటిని పొందుకుని నేర్చుకుని అవలంబించి కొనసాగించి ఆయనలో ఇంకా నేర్చుకోవాలనే ఆలోచనతో భక్తులు వలె జీవిస్తారనే విషయాన్ని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. మరికొంతమంది ఆనందం కోసం వేటితోనూ జీవిస్తూ రిలాక్స్ అవ్వడానికి ఇష్టపడుతున్నారు. వాటిలో రిలాక్స్ చేసేది, ఆనందంగా గడపడం సమయం అనేటువంటి యొక్క విషయాన్ని చూపించేది ప్రాముఖ్యమైన యంత్రము ఫోన్. ఏంటంటే లోక సంబంధం చెప్తున్నాను, నిజమైన ఆనందం కలిగించేది కాదు. తాత్కాలిక ఆనందం కొరకు వెతికి చివరకు కనుగొన్నది ఏంటంటే వారు కొంచెం ఫోన్ ద్వారా ఉన్నా రిలాక్స్ అవుదాం, ఫోన్ చూద్దాం, ఫోన్ బట్టి సంతోషిద్దాం, ఆ యాప్ ఓపెన్ చేద్దాం, ఈ యాప్ ఓపెన్ చేద్దాం, వాటిలో వీటిలో చూద్దాం, ఇక్కడ ఏ ఆనందం ఉంది, ఆ యాప్ ఏ ఆనందం ఉంది, గూగుల్లో ఏ ఆనందం దొరుకుద్ది, క్రోమ్ లో ఏ ఆనందం దొరుకుద్ది, యూట్యూబ్ లో ఏ ఆనందం దొరుకుద్ది అనే ఆలోచనతో ఆనందం అని ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోక పరిస్థితుల్లో ఈనాడు చాలా మంది ఫోన్ ద్వారా ఆనందం వెలుగుతున్నారు. ఈ ఫోన్లో వచ్చిన తర్వాత కుటుంబాల్లో ఆనందమే కరువైపోయింది. భార్యతో మాటలు లేవు, మాటలు లేవు, ఆనందం అడపడింది. తలోపు ఉంటుంది, చేతిలో తలోపు ఉంటుంది, వాడు ఉంది, పిల్లోడు ఉంది ఆనందం, పిల్లోడు పొందుతున్నాడు, కథలు పొంది ఆనందం, కథలు పొందుతున్నాడు. ఎవడు ఆనందం వాడిది అయిపోయింది. నిజమైన ఆనందం దూరం అయిపోయి చాలా మంది దినాల్లో. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఎరుగుతున్నావా? గమనిస్తున్నారా? మనం గమనిస్తున్నామా? ఈనాడు మనం ఏ ఆనందం చూస్తున్నాం? భక్తులు బలిపీఠం చెంతకు చేరాడంటే ఒక ఆనందాన్ని నేను కనుగొనాలి. ఆనందం కలగజేయు దేవుని యొక్క బలిపీఠం చెంతకు చేరి నా జీవితాన్ని ధన్యకరంగా మలుచుకోవాలి అనే విధానంతో జీవించాడు. ఈనాడు వాక్యంతో జీవించి ఆనందం పొందలేకపోతున్నాడు. బలిపీఠ సంబంధమైన జీవితాన్ని జీవించి ఆనందం పొందలేకపోతున్నాడు. వాక్యంతో జీవించి వాక్యం చదివి దాన్ని ధ్యానించి దానిలో ఉన్న ఆనందం కూడా జీవించలేకపోతా ఉన్నాడు. అంత భూమయం, అంత లోకమయం, అంత అంతర్జాలమయం, అంత నటమైపోతే కానీ
ఆనందాన్ని గడిపోలేకపోతున్న విషయాన్ని వాక్యం గుర్తు చేస్తా ఉంది. ఫోన్ లోకానందాన్ని కలిగిస్తుందంటే అది శాశ్వతమైన మాత్రం కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా. అదే ఫోన్ నరకానికి చేరుస్తుంది. పిల్లలేమి, పెద్దలేమి, యవనస్తులేమి ఎందుకు చెప్తున్నానంటే తాత్కాలిక ఆనందం కొని నగబాతులం అవుదామా, శాశ్వతమైన ఆనందాన్ని వెతికి భక్తుల వలె, కోరాహు కుమారు వలె బలిపీఠం చెంతకు చేరి ప్రభువా ఆనందాన్ని కలగజేసే దేవుడువు నీవు, ఆనందాన్నిచ్చే దేవుడువు నీవు, ఆనందములకు నిలయమైన వాడువు నీవే ప్రభు అని, నాకు నీ యొక్క నిజమైన ఆనందం నాకు కావాలి ప్రభువా అని ప్రభు పాదాల చెంత కోరాహు కుమార్ ఎలాగైతే బలిపీఠం చెంత చేయాలో అలా మనం కూడా జీవించడానికి సిద్ధపడాలనే విషయాన్ని వాక్యం తెలియజేస్తా ఉంది. చూద్దాం ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆనందం అనేటువంటిది అసలు ఎలా ఉంటుంది, ఆ ఆనందం మనం ఎలా పొందగలం, అసలు ఆనందం ఏంటి, ప్రభు ఎప్పుడు ఆనందిస్తాడు మన కొరకు అనేది 1-2 విషయాలను మనం 2 మాటలను క్లుప్తంగా మనం వాక్యంలో నుండి ధ్యానం చేసుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక ప్రియమైన దేవుని బిడ్డలారా, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం కొత్త నిబంధన గ్రంథం హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాం. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసును కర్తయ్య దాన్ని కొనసాగించువాడిని యేసు వైపు చూస్తూ మన ఏట ఉంచబడిన పందెముల ఓపికతో పరిగెత్తుదుము. ఆయన తన ఏట ఉంచబడిన ఆనందము కొరకై అవమానము నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనకు కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. చాలా జాగ్రత్తగా గమనించాలి. వాక్యాన్ని ఎంతమంది చదివారు? నేను చెప్పాలి, మీరే చెప్పాలి. ఏ ఆనందం, ఎక్కడుంది ఆనందం? ఏమి వాక్యం చదివినప్పుడు ఏ ఆనందం మీకు తెలిసింది? బైబిల్ అందరూ మనం చూస్తా ఉన్నాం. ఆయన తన ఏంటి ఉంచబడిన ఆనందము కొరకై, ఎవరికి? యేసు ప్రభుకి ఒక ఆనందం కనిపిస్తుందంట. యేసు ప్రభుకి ఒక ఆనందం కనిపిస్తుందంట. ఎప్పుడు? దెబ్బలు కడుతున్నా, ఆయన్ని ఒకరి తప్పు 40 దెబ్బలు కొడుతున్నా, దూషించి ద్వేషించి ఉమ్ము వేసి హేళన చేసి గేలి చేసినప్పటికీ కూడా యేసు ప్రభుకి ఒక ఆనందం కనిపిస్తుందంట. కాబట్టి ఆనందం కొరకంట అవమానాన్ని ఏం చేశాడంట? అవమానం జరుగుతుంది, దాన్ని పక్కన పెట్టేసాడంట. సిలువ యుద్ధకు వెళ్లాల్సిన పరిస్థితి అది కూడా ప్రకటన పెట్టేసాడంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, అవమానం, దెబ్బలు, సిలువ ఇవన్నీ కూడా ఏమిటంటే ఆ ఆనందం కంటే ఎక్కువేంటిది? ముందు ఇటు దాటుకుని వెళ్తే నాకు ఒక ఆనందం ఉంది, ఆ ఆనందంలో నేను జీవించబోతున్నాను అనే ఒక ఆలోచనతో యేసు ప్రభు ఈ భూమి మీద ఉన్నప్పుడు తన జీవితాన్ని కొనసాగించిన సత్యాన్ని వాక్యం మనం గుర్తు చేస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సిలువను ఓర్చుకున్నాడు. సిలువ మరణం అన్నిటికంటే హీనమైన అవమాన సంబంధమైన ఒక శిక్ష అంటది. దాన్ని ఓర్చుకున్నాడు. యేసు ఏటు ఉంచబడిన ఆనందం ఏంటంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, తండ్రిని సంతోషపెడతాం. ఏంటి యేసు ఏటు ఉంచబడిన ఆనందం ఏంటి? తనకు అప్పగించబడిన పని భూమి మీదకి వచ్చాడు కదా, తండ్రిని సంతోషపెట్టాలని, అలా తండ్రి చిత్తాన్ని చేయాలని, తండ్రి పనులని అన్నీ కూడా చక్కగా సమకూర్చేలా చేయాలని ఆయన ఎన్నో ఆలోచనలు, తలంపులు కలిగి ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రీతిగా గమనించినట్టయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మనకు యేసు ప్రభు యొక్క జీవితంలో తన యొక్క ఈ భూమి మీద సంచరించినప్పుడు తండ్రి యొక్క పనుల మీద, తండ్రి కొరకు చేయాల్సిన పరిచర్య విషయంలో
తన ఏట ఉంచబడిన ఆ విధానాలను, అవమానాన్ని నిర్లక్ష్యపెట్టి శిలువను సహించి తన ఏట ఉంచబడిన ఆనందం కొరకే తన జీవితాన్ని భూమి మీద ఉన్నప్పుడు చక్కగా గడిపిన విషయాలని వాక్యం ముందు మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు మనకి ఏ ఆనందం, మన ఏటి ఆనందం ఉంది అండి? మనకి ఆనందాలు ఉన్నాయి. దేన్ని బట్టి మన ఆనందాలు? తల్లి పని చేయటమేనా మన ఆనందం? తల్లి చిత్తం చేయడం మన ఆనందం? మాకు కూడా నా ఆనందాలు ఉన్నాయండి. వీటితో పెట్టుకుంటే మా ఎక్కడ కుదిరితే మా ఆనందాలకు మాకే సమయం లేదు. ఇక తండ్రి విషయాల్లో తండ్రి చిత్తం చేయడం, ఆయన పనులను చక్కబెట్టి ఇవన్నీ మాకెక్కడ కుదురుద్ది అనే బిజీలో ఈనాడు దేవుని పిల్లలు చాలా మంది గజిబిజిగా బ్రతుకుతూ ఉన్నారు. దేవుని బిడ్డ జాగ్రత్త, ఏదో ఒక ఆనందం ఉంచబడింది. పరిచయం చేయడము, ప్రార్థన చేయడము, వాక్యానుసారంగా బ్రతకటము, పరలోకం కొరకైనా సిద్ధపడి పాటిగలిగిన జీవితం జీవించటము, సువార్త చెప్పటము, ఏదో ఒక పరిస్థితి ప్రియమైన దేవుని ఆనందం కొరకైన విధానాలని ఏటి ఏముంది? ఇప్పుడు ఆత్మ సంబంధమైన ఆనందం ఏట మన ఏటి ఏముంది నాడు ఆనందం మనకు జీవితంలో ఏముంది చెప్తాం. మనం శరీరమే చెప్తాం, భూ సంబంధమైన చెప్తాం. ఆనందాలు భూ సంబంధమైన ఆనందాలు నువ్వు ఉన్నావు. యేసు ప్రభు వల్ల నీకు ఒక ఆనందం ఏంటి లేదు అంటే పరలోక విషయం నువ్వు ఫెయిల్ అయిపోయావు. పరలోక విషయం నీ జీవితం ఫెయిల్ అయిపోయింది. నువ్వు పరుగు పందెలు లేవు, నీకు బహుమానం లేదు. నువ్వు దేవుని కొరకు ప్రయాసపడే వ్యక్తులు కూడా కానే కాదు. నీకు నిర్లక్ష్య జీవితం, ఇది అశ్రద్ధ జీవితం, ప్రభు విషయంలో బలహీనమైన జీవితం. అలాంటి స్థితిలో ఈనాడు చాలా మంది ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ లోక ఆనందాలను బట్టి పరసంబంధమైన ఆనందాల మీద దృష్టి సారించలేని వారిగా బ్రతుకుతున్న బలహీనతలని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తారు. నువ్వు రక్షణ పొంది లేక ఎంతో కాలమైన దేవుని ఎరిగి నీవు, కానీ లోకానందాలతో నీవు ఉన్నావు, కానీ పరలోక సంబంధ ఆనందాలతో నీవు లేవు. యేసు ప్రభువుకే తన ఏంటో ఒక ఆనందం ఉంచుకున్నాడంట. తండ్రి పనులు చేయటమే నాకు ఆనందం, తండ్రి యొక్క చిత్తం నెరవేర్చడమే నాకు ఆనందం, ఆయన గురించి చెప్పడమే నాకు ఆనందం. ఈ మధ్య చాలా నన్ను అడ్డగిస్తాయి, బలహీనపరిచే అంటే, ఆటంకపరిచే అంటే, సమస్యను కలిగించే అంటే, హేళన చేసి అంటే, గేలి చేస్తే నాకు ఎన్నో నా యొక్క సాక్షాత్కరిస్తావు అంటే, కానీ వీటిని నేను చూస్తే నా యొక్క ఆనందాన్ని నేను మిస్ అవుతాను. ఎవరు చేయమగరా మంచి సీన్ పోతుంది టీవీలో, మంచి ఆనందం పోతుంది. అక్కడ డైలాగ్ పోతురా, నువ్వు అలర చేయకరా అంటున్నారు చాలా మంది. ఏది మిస్ అవుతున్నారంటే ఏ ఆనందం మిస్ అవుతున్నారు? ఏ ఆనందం? జబర్దస్త్ వస్తూ ఉంటే దాంట్లో ఆనందం మిస్ అయ్యి ఎవరిని మాట్లాడినవాడు ఈ ఆనందాలు ఉంటున్నారు. జబర్దస్త్, భూసంబంధమైన కామెడీ, ఇది ఆనందాలతో ఈ జీవితం జీవిస్తూ ఉన్నారు. ఇది మిస్ కాకూడదు, ఇది మిస్ చేసుకోకూడదు అని జీవిస్తున్నారు చాలా మంది. ఎవరో క్రైస్తవుల గురించి చెప్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఏ ఆనందాలని వారేట పర సంబంధమైన ఆనందాలు లేవు, భూసంబంధ ఆనందాలు. ఎవరు ఏటి ఉన్నాయి? క్రైస్తవులు ఏటి ఉన్నాయి. రక్షణ పొందడం ఏ ఆనందాలు ఉన్నాయి? పరలోక ఆనందాలు లేవు, ఈ లోక ఆనందాలు ఉన్నాయి, భూలోక ఆనందాలు. ప్రియమైన దేవుని అంటే ఈనాడు రక్షణ పొందిన వారు ఎంత దిగజారుల్లో ఉన్నారు, ఎంత భక్తిహీన లోతులోకి వెళ్ళిపోయారు, ఎంత ఆత్మీయుద్ధులు దిగజారు సంబంధమైన ఈయన దశలకు చేరుకున్నారు అనేది చాలా మందికి అర్థం కావట్లేదండి. అర్థమైతే వ్యర్థంగా ఎందుకు బ్రతుకుతారు?
బ్రతకాల్సిన దాని కొరకే బతుకుతారు, కానీ బ్రతకకుండా దాని కొరకు ఎందుకు వెంపర్లాడతాం? బ్రతకవలసిన ఆనందం కొరకే జీవించడానికి తహతహలాడతారు, కానీ ఈ లోకానందల కొరకు ఎందుకు అదులు చాస్తాం? ప్రియమైన దేవుని బిడ్డ, సహోదరి సహోదరుడా, వాక్యాన్ని గమనించు, వాక్యాన్ని పరిశీలన చేయి. ఈనాడు మన ఇంటి ఏముంది చూడండి, ఒక మాట చూడండి. యోహాను సువార్త 4వ అధ్యాయం 34వ వచనంలో చూస్తే, యోహాను సువార్త 4వ అధ్యాయం 34వ వచనంలో చూస్తే చదవను. యోహాను సువార్తేనమ్మా 4:30. యేసు వారిని చూసి నన్ను పంపివాని చిత్తం నెరవేర్చుటయు. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఏంటంటే దేవుని యొక్క ఆలోచన ఏంటి? ఆయన పంపిన వాని చిత్తం చేయడం అంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది ఆనందం, యేసు ప్రభు యొక్క ఆనందం. ఆయన పంపిన వాని చిత్తం చేయటం, అని అనేకులు మహిమలోకి తీసుకెళ్ళాలి, నేను అనేకులు రక్షణ ప్రకటించాలి, నేను అనేకులు ఆత్మసంబంధ పరిస్థితులను ప్రకటించాలి, నెమ్మది కలిగిన స్థితిని వారు కనుగొనేలా చేయాలి, నిజమైన ఆనందం ఎక్కడ ఉందో వారు తెలుసుకునేలా వారికి బోధన చేయాలనేటువంటి యేసు ప్రభు యొక్క ఏంటి ఉంచబడిన ఆనందం అంట. యేసు ప్రభు ఉన్న ఆనందం. మరి మన రక్షణ గురించిన ఆనందమే మనకు లేదు. నేను రక్షణ పొందానే అనేది అవగాహన ఆలోచనే లేదు ఈనాడు చాలా మందికి. నేను రక్షణ పొందాను అనే ఆలోచన అవగాహన ఉంటే ఈనాడు మనం ఎలా జీవించాలో అలా జీవించేవాడు. మా ఏట ఉన్న ఆనందాలన్నీ అల్పమైనవి, భూ సంబంధమైనవి, టీవీ సంబంధమైనవి, ఇజ్జలతో కూడినటువంటివే కానీ ఆత్మ సంబంధమైనటువంటివి కానీ కదనే విషయాలని వాక్యం మనం గుర్తు చేస్తా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డ, మా ఆనందాలు తెలుసా? మనకు వ్యతిరేకంగా ఏమన్నా ఒక అతను ఉంటాడు, బైబిల్ చెప్తున్న మాట యోబు 1:12 చదవద్దులే కానీ మా ఇంటి ఒక చెప్తున్నాడు, అతనికి మనకు విరోధమైంది. ఆ వ్యక్తికి శ్రమ వస్తేనంట, బాధ వస్తే ఎవరికి ఆనందం? ఇద్దరికి పోటాడైంది కదా. నాకు బాధ వచ్చింది, నాతో పాటు ఆయన ఏంటంటే ఇప్పుడు చాలా ఆనందపడతాను. నాకు వ్యతిరేకంగా ఉన్నాడు, వాడికి శ్రమ వచ్చింది, ఏమన్నా ఆనందపడతాడంట. అలాగే అవ్వాలి, అలాగే సరిగా, అలాగే ఉండాలి. బాబతి 1:12 ఆ విషయం చెప్పుకుంటూ ప్రియమైన దేవుడు, ఈనాడు మన ఆనందం ఏంటంటే తుచ్చమైనటువంటివి. అంటే అట్టి ఆనందం మనం ఉన్నామంటే ఆత్మరక్షణ సంబంధ భారంలో మనం లేవు. నా సహోదరుడు బాధగా ఉన్నాడు, నేను క్షమించలేకపోతున్నాను, నేను ప్రేమించలేకపోతున్నాను, నేను అర్థం చేసుకోలేకపోతున్నాను, యేసు మనసు నాలో లేదు, యేసు ప్రేమ నాలో లేదే, నా ఎట్టి ఏ ఆనందం ఉంది? పైశాసిక అర్థమని పొందే ఆనందం ఉంది, కానీ ఇతరులు బాధపడుతుంటే సంతోషించే ఆనందం జీవితం నాలో ఉంది. కానీ నేను ప్రభువు సంబంధమైన దేవుని ఎటు ఉన్న ఆనందం, ఆయన ఆనందం కొరకు జీవిస్తున్న విషయంలో యేసు ఎలా అయితే జీవించాడో అట్టి రీతిగా నేను లేనే. వారవలేనితనంతో ఉండే స్వభావంతో ఇతరుల బాధలు చూసినప్పుడు నేను ఆనందించే వ్యక్తిగా సాతాను స్వభావాన్ని నేను కలుగున్నానే, సాతాను మనసు నేను కలుగున్నానే అనే విధానంతో ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన సంబంధిత జీవించేవారు నాడు కనిపించట్లేదనే విషయాన్ని వాక్యం గుర్తు చేస్తా ఉంది. ఈనాడు మన ఏటు ఉన్న ఆనందాలు వేరు, దేవుని ఏటు ఉన్న ఆనందాలు వేరు. దేవుని ఏటు ఉన్న ఆనందాలే భక్తుల జీవితాల్లో ఉంటున్నాడు. ప్రపంచం ఎప్పుడూ రక్షించబడిపోయేది, అది కనిపించట్లేదు. ఎవరు దూరంలో వారు ఉంటున్నారు, ముందు చెప్పుకున్నాక ఎవరు ఆనందంలో వారు ఉంటున్నారు. శరీరకంగా ఆధ్యాత్మికమైన ఆనంద వాతావరణం కనిపించట్లేదు. భక్తులు ఏం చేశాడంటే ఈ లోకలంతా వెతికి తేల్చి చూసి ఎక్కడ నిజమైన ఆనందం లేదు, ఆయన బలిపీఠం చెంతనే నాకు ఆనందం దొరుకుతుందని కృతజ్ఞుడై ఆయన ఆనందం కొరకు ఇచ్చి శాంతి కొరకు, నెమ్మది కొరకు, సంతోషం కొరకు నేను ప్రభు యొక్క బలిపీఠం చెందుకు చేరి
బలిపీఠానికి నేను బద్ధుడినై బలిపీఠమని ఏస్తూ నేను ఆ జీవితాన్ని గడుపుతాను. అట్టి ఆనందం నాకు నిజమైందని భక్తి నిర్ణయం తీసుకుంటే, ఈనాటి భక్తులు ఒక నిర్ణయం ఏంటంటే అర్థంగా నిర్ణయాలతో గడుపుతున్నాం. జాగ్రత్త, నీ ఆనందం నిన్ను ముక్కులోకి తీసుకువెళ్తుందేమో, నీ ఆనందం నిన్ను నరకానికి నెట్టేస్తుందేమో, నీ ఆనందం నిన్ను పాడు చేస్తుందేమో, నీ ఆనందం నిన్ను గాయపరుస్తుందేమో. జాగ్రత్త, నీ ఆనందం ఎలాంటిది? ఆత్మ సంబంధమైన ఆనందం. కోలాహ కుమారులు అటు ఆనందం కొరకు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని చిత్తములో జీవించడానికి వారు వెళ్ళినట్టుగా చూస్తా ఉన్నాం. ఆయన బలిపీఠ చెంత చేరినట్టుగా చూస్తున్నాం. ఈనాడు మనం వేటిని చేరుకుంటున్నాం, వేటిని చేరి మనం సంతోషించడానికి ఇష్టపడుతున్నాం. ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి. మన ఏంటి ఉన్న ఆనందం ఏంటి ఒకసారి పరిశీలన చేసుకోవాలి. మిమ్మల్ని దేవుని బిడ్డలారా, యేసు ప్రభుకి ఎప్పుడు ఆనందం కలుగుతుంది మనల్ని బట్టి? యేసు ప్రభుకి ఎప్పుడు ఆనందం కలుగుతుంది? మనలో ఏ ఆనందం ఉండాలి? మనలో ఏ ఆనందం ఉండాలండి? ఆత్మ సంబంధం ఆనందం ఉండాలి. ఆనందం కావాలంటే బలిపీఠం చెందని చేరాలి. ఈ పూసలోని ఏ పరికరాల్లో కూడా నిజమైన ఆనందం లేదు. ఆత్మ అయిన దేవుళ్ళు ఆనందం చూసాము. అయితే మనల్ని బట్టి ఆయనకి ఎప్పుడు ఆనందం. ఎవరిని బట్టి అండి? ప్రార్థనకి వెళ్తున్నాం కదా, మనం బైబిల్ చదువుతున్నాం కదా, ప్రార్థన చేస్తున్నాం కదా, ఆరాధన చేస్తున్నాం కదా, ఆయన యొక్క శరీరానికి అర్పణ మనం పూజిస్తున్నాం కదా. మనల్ని బట్టి ఎప్పుడు ఆయనకు ఆనందం. మరి మనకి ఆయనకు యేసు ప్రభువుకి మన ఆనందం మనం వెతుక్కుంటున్నాం. మన సంతోషం మనం కోరుకుని ఏదో ఆశ్రయిస్తూ ఏదో చేయకూడని వాటి కూడా చేస్తే ఆనందం కలుస్తున్నాం కదా. మరి ప్రభు మనల్ని బట్టి ఎప్పుడు ఆనందిస్తాడు? ప్రభు మనం బట్టి ఆనందించకపోతే ఏమవుతుంది? ప్రభు మనల్ని బట్టి ఆనందించలేకపోతే రాబోయే పర్యావసనాలు, కలబోయే పర్యావసనాలు అవి తీవ్రంగా ఉంటాయి. ప్రభు మనం బట్టి ఆనందిస్తే చూడండి, ఎప్పుడు ఆనందిస్తాడంటే ఒక మాట మనం చదువుకుందాం. నేను ముగిస్తాను. సామెతల గ్రంథం 15వ అధ్యాయం. ప్రియమైన దేవుని బిడ్డలారా, 8వ వచనం చూద్దాం. మనల్ని బట్టి ఎప్పుడు ఆనందము? 15 చదువుదాం. భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎప్పుడు ఆనందం అంటే యేసు ప్రభువుకి మనం బట్టి, నిన్ను బట్టి కానీ, నన్ను బట్టి కానీ, మా అందరం బట్టి కానీ యేసు ప్రభువుకి ఎప్పుడు ఆనందం? యథార్థత కలిగి, యథార్థత కలిగి జీవించినప్పుడు మన జీవితాలు దేవునికి ఆనందం ఉంది. మన బట్టి ఆనందం కలుగుతుంది. యథార్థత ఎవరు కలిగి ఉంటారో వారిని బట్టి దేవుడు ఆనందిస్తాడు. యథార్థత కలిగిన జీవితం మనలో ఉందా? యథార్థం మనం కొనసాగుతున్నామా? యథార్థం అంటే నిజమైన జీవితం, అవునా కదా? నిజమైన జీవితం, అబద్ధం లేని జీవితం, మోసం లేని జీవితం. కుటుంబంలో యథార్థత ఉందా? ఆత్మీయ జీవితం యథార్థత ఉందా? నువ్వు యథార్థత ఎక్కడ కనపరచగలవు? నీ జీవితంలో ఎక్కడ ప్రభు యథార్థత చూస్తాడు అక్కడ దీన్ని బట్టి ఆనందిస్తాడు. సమాజంలోకి వెళ్ళావా? నేను యథార్థత ఉందా? నా కుమారుడు సమాజంలో యథార్థంగా ఉన్నాడు. ప్రభు ఆనందం. నా కుమారుడు సన్నిధికి వెళ్ళాడు, యథార్థమైన జీవితంతో జీవించాడు. ఆంతర్యంలో ఒకటి, బయటకు ఒకటిలా లేదు. ఆంతర్యంలో ఒకేలా ఉన్నాడు, బయటకు ఒకేలా ఉన్నాడు. ప్రభు ఆనందం. కుటుంబంలో యథార్థవంతుడు. అబద్ధాలు లేవు. మోసపూరితమైన జీవితం కుటుంబంలో లేదు. ప్రేమ ఉన్నట్టు నటించట్లేదు. ప్రేమ ఉంది. ఎంత సంతోషమో దేవునికి.
దేవుడు సంతోషపెట్టేవారు ఉన్నారు ఈనాడు. దేవుడిని సంతోషపెట్టే సమయం లేదు ఎవరికి. అందరినీ సంతోష పెడుతున్నారు, బిడ్డల్ని, పరిస్థితుల్ని. దేవుని సంతోషపెట్టే జీవితం యథార్థతలో ఉంది. ప్రియమైన సహోదరి సహోదరుడ, వాక్యాన్ని గమనించు. నిజంగా మొరపెట్టే వారందరికీ దేవుడు దగ్గరగా ఉంటాడు. యథార్థంగా ప్రార్థన చేసే వారందరికీ యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరం. నిజంగా మొరపెట్టే వారికి దేవుడు దగ్గరగా ఉన్నాడు. వారిని బట్టి సంతోషించడమే కాదు, వారికి దగ్గరగా ఉండి దేవుడు సంతోషిస్తారు. దూరంగా ఉండి కాదు దేవుడు వారిని బట్టి ఆనందించేది, దగ్గరగా ఉండి ఆనందిస్తాడనే విషయాన్ని వాక్యం తెలియజేస్తాం. తన ప్రజలు నిజాయితీగా ఉండి ప్రార్థన చేస్తే ఆయనకి ఎంత ఆనందమో, ఎంత సంతోషమో. అబద్ధాలతో ఉండి, మోసాలతో ఉండి, దోషాలతో ఉండి, లోపాలతో ఉండి, కుట్రలతో ఉండి, అసూయతో ఉండి, ప్రేమహీనంతో ఉండి, బుద్ధిలేనితనంగా ఉండి, అవివేకంగా ఉండి ప్రార్థన చేస్తే ఆనందం ఆయనకి అనేక విషయం. ఏది ఆనందమో, ఏది ఆనందం కాదు, దేవుడు దేని బట్టి ఆనందిస్తాడు అనే విషయాన్ని నువ్వు ఎరగక ఎంతకాలం బ్రతుకుతావు? ఎరిగినప్పుడు కూడా దాన్ని చేయలేక ఎంతకాలం అలాగే జీవించేస్తావు? అర్థం కాని ఎంతకాలం బ్రతికేస్తావు? అర్థం కాని విధులు ఎంతకాలం బ్రతుకుతావు? ఎన్ని పర్యాయాలు చెప్పిన ఎంతకాలం బోధించిన నీ జీవితం అలాగే ఎలాంటి దుర్భరమైన బలహీనలు పరుచుకొని ఉంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితానికి ఒక విలువేంటి, ఒక భావన ఏంటి అనేది మన జీవితంలో ఎరగాల్సిన బాధ్యత మనందరికీ ఉన్నదనే విషయాన్ని వాక్యం తెలియజేస్తా ఉంది. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, హాస్పిటల్ వాక్యం మనకు జ్ఞాపకం చేస్తా ఉంది. యథార్థత అనేటువంటిది దేవుడికి ఆనందాన్ని కలిగిస్తుంది. ఎవరిలో ఉండాలి యథార్థత అండి? ఎవరిలో ఉండాలి యథార్థత అండి? అఖిల గారు, ఎవరిలో ఉండాలి యథార్థత? రాయేష్, ఎవరిలో ఉండాలి? జగదీష్, అందరిలో ఉండాలి. నేను చిన్నవాళ్ళండి, మాకు లేకపోలేదు. నేను ఎక్కడికి వెళ్ళామంటే ఎక్కడికి వెళ్ళాడు డాడీ, ఎక్కడికి వెళ్ళలేదు మమ్మీ. అందరిలో యథార్థత ఉండాలి. పిల్లల్లోనే, పెద్దల్లోనే, వృద్ధుల్లోనే, అందరిలో యథార్థ జీవితం చాలా ప్రాముఖ్యం. నువ్వు యథార్థత లేకుండా ఎంత ప్రార్థన చేసిన ఉపయోగం లేదు. ప్రేమ లేకుండా, నిజం లేకుండా, ఏ సమయం జీవితం లేకుండా, హృదయంలో లేనిది ఉన్నట్టుగా కనిపించిన ఏదో 2 గంటలు 3 గంటలు ఏదో చేస్తున్నాం, ప్రార్థనకి వెళ్తున్నాం, ఏం లేదు ఉపయోగం. జాగ్రత్త. దేవుడు నిన్ను బట్టి సంతోషించే జీవితాన్ని నువ్వు ఎప్పుడూ కాపాడుకోవాల్సిన బాధ్యత నీపై ఉంది. నిన్ను బట్టి ఆనందించలేదు అంటే దేవుడు నువ్వు నరకపాత్రుడు. నిన్ను బట్టి ఆనందించలేకపోతే నువ్వు చేసే పనులు బట్టి, నీ ప్రవర్తన బట్టి, నీ తీరును బట్టి, నీ అమర్యాద జీవితం బట్టి, నీ అవివేక బ్రతుకును బట్టి, నీ మారని పరిస్థితులను బట్టి ఒకవేళ దేవుడు సంతోషించే జీవితం ఒకవేళ కోల్పోతున్నావేమో నువ్వు. ఒక్కసారి ఎలాంటి పరిస్థితులు నీవు ఉన్నావో ఒక్కసారి పరిశీలన చేసుకో. ఎలా జీవిస్తున్నావో, ఎలా బ్రతుకుతున్నావో, ఏ ప్రకారమైన స్థితి ఉందో ఒకసారి నీవు పరిశీలన చేసుకుంటే మనందరికి మంచిది వాక్యం చెప్తుంది. కాబట్టి ఈ సమయం మనం ఎలా ఉన్నాం, ఏ రీతిగా ఉన్నామో పరిశీలన చేసుకున్నాం. భక్తులు అయితే ఆనందం కొరకై బలిపీఠం దగ్గరికి వెళ్ళాడు, యేసుని చేరాడు. యేసు దగ్గర నిజమైన ఆనందం ఉంది. ఫోనుల దగ్గర, స్నేహాల దగ్గర, ఈ లోక విషయాల దగ్గర ఆనందం లేదు. నేను భక్తులు సంపూర్ణంగా గుర్తించారు. తన ఏట ఏ ఆనందం ఉందో అది తెలుసుకున్నాడు. చిత్తం చేయాలి నేను, అదే నా ఆనందం. దేవుని యొక్క పరిచయం చేయాలి, అదే నా ఆనందం. దేవుని యొక్క గురించి చెప్పాలి, అదే ఆనందం. నా ఏటు ఉంచబడింది, నా ఏటు ఉంచబడిన పని ఉంది, అదే నేను చేయాలి, అది నా ఆనందం. నేను ఆనందంగా ఉండాలంటే ఈ భూమి మీద నాకు దేవుడు ఇచ్చిన పని నేను చేయాలి.
ప్రభు నన్ను బట్టి ఆనందించాలంటే నేను యథార్థంగా ఈ భూమి మీద బ్రతకాలి అనేది ఆ మెళుకువలు తెలుసుకుంటే నీవు ఆనందంగా ఉండగలవు, దీన్ని బట్టి ప్రభువు కూడా. లేకపోతే నువ్వు ఆనందంగా ఉండలేవు అంటారు చూసావా. వాడు ఆనందంగా ఉన్నాడు, మమ్మల్ని కూడా ఆనందంగా ఉండనివాడండి. వాడు పైశాచికత్వం ఏంటి మాకు అర్థం అవ్వట్లేదు, వాడు దుర్మార్గం ఏంటి మాకు తెలియట్లేదు అనే పిల్లలు ఉన్నారు. తల్లిదండ్రులు చెప్తారు సాక్ష్యం. ప్రియమైన సహోదరి సహోదరుడా, నువ్వు ఎలా ఉన్నావు, ఏ రీతిగా ఉన్నావో ఒక్కసారి నువ్వు పరిశీలన చేసుకో. నీ స్థితి నీకు అర్థమైతే నిజమైన ఆనందాన్ని నువ్వు ఇప్పుడే కనుగొనగలవు, ఇప్పుడే తెలుసుకుంటావు. దీన్ని బట్టి నిజంగా ఈ క్షణం నుండి దేవుడు నిన్ను బట్టి ఆనందిస్తాడు, నువ్వు దేవుని బట్టి ఆనందించగలవు అనే విషయాన్ని వాక్యం చెప్పింది. కనుక ఒకసారి పరిశీలన చేసుకుంటూ ప్రార్థన చేసుకుని అట్టి భాగ్యం, అట్టి ధన్యత ప్రభు మనందరూ దయచేసి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దేవుని యొక్క వాక్యం చిన్న ప్రార్థన, ప్రేరేపించబడే ఒక చిన్న ప్రార్థన. సమయం లేదు, 2:30 సమయం అయిపోయింది. ప్రేరేపించబడితే నీ ఆనందం ఏంటి? ప్రభు నిన్ను బట్టి ఆనందించగలుగుతున్నాడా? నువ్వు దేని బట్టి ఆనందిస్తున్నావు? నీకు అర్థమైతే చిన్న ప్రార్థన క్లుప్తంగా. లోకంలో ఆనందాలతో నాయన పుట్టాడుతున్న మా జీవితాన్ని నాయన జ్ఞాపకం చేసుకుంటండి. అయా దేవా నాయన తండ్రి, ఈ లోకంలో ఆనందాన్ని ఎక్కడ వెతుకోవాలో మీరు మాకు తెలియజేస్తాను. ఈ బలిపీఠముగా ఉన్న ఆనందాన్ని నాకు మాకు అనుగ్రహించి మీ పాదాలు ప్రార్థన వాక్య జ్ఞానాలు యొక్క జీవితంలో అయా నాయన తండ్రి రాజ్యంతో కలిసి స్వార్థమ జీవితాలు ఆనందపడుతున్న సహాయం వేయించింది అడిగి వేడుకుంటూ ప్రాధాన్యపడుతున్నాను దేవా. అయా యథార్థమైన ప్రార్థన నాకు ఆనందకరమన్నావు. మేము ఆనందపరిచే ప్రార్థన నాకు మాకు అనుగ్రహించండి దేవా. యథార్థ జీవితాన్ని మీకు తీర్చడానికి కృపాను క్షమించండి దేవా. ఈ యథార్థమైన ప్రవర్తన అనుగ్రహించిందని కృపను పాదాలు నాటుకుంటున్నాను అయా. యథార్థమైన ప్రార్థన ఆనందకరమైన యథార్థమైన ప్రార్థన చేసేటట్టుగా నన్ను మమ్మల్ని మీకు మార్చమని, మీరు గొప్ప కార్యాలమైన మీరు జరిగించున్నాడు నాటుకుంటున్నాను. చేయవలసిన పెట్టి మీరు దర్శించండి, సహాయం మీ యథార్థంగా అనుగ్రహించున్నాడు ప్రార్థించున్నాను తండ్రి. గల దేవా మీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఈ సమయాన్ని బట్టి మీకే స్తోత్రాలు చెల్లిస్తూ నేను ప్రార్థన చేసినాము సమర్పించి ప్రార్థన చేయగలుగుతున్నాను తండ్రి. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. విశ్వాస పోరాటంలో ఎదురాయ శోధనలు, లోకాశనాల జడిలో సడలితి విశ్వాసంలో. విశ్వాస పోరాటంలో ఎదురాయ శోధనలు, లోకాశనాల జడిలో సడలితి విశ్వాసంలో. దుష్టుల క్షేమము వేచు
నీతి వ్యర్థమని అనుకొనగా దీర్ఘ శాంతము గల దేవా నా చేయి విడువక నడిపించితివి దీర్ఘ శాంతము గల దేవా నా చేయి విడువక నడిపించితివి ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, మహోన్నతుడ, పరిశుద్ధుడ, జీవం కలిగిన యేసయ్య, మీ శ్రేష్టమైన ఉన్నతమైన ఘనమైన మీ పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. అయ్యా, మేము దేన్ని బట్టి ఆనందించాలో, మమ్మల్ని బట్టి మీరు ఎప్పుడు ఆనందిస్తారో అనే విషయాలు మాకు నేర్పి తెలియజేసినందుకే మీకు స్తోత్రాలు వందనాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. విన్న మాటలందరూ హృదయాల్లో ఫలింప చేయండి, వాక్యానుసరమైన జీవితం దయచేయండి. బలహీనగా ఉన్న బిడ్డలు దర్శించి బలపరచండి. ఆయన ఆరోగ్యం దయచేయండి. కుటుంబాల్లో నెమ్మదిని, శాంతిని, సమాధానం మీరు దయచేయండి. కలిగిన తీసుకొచ్చిన కానుక మీరు దీవించి పరిచయం వాడుకున్నారు. తగు ఫలాల ఆశీర్వాదాలు మీరు దయచేయండి. ఎవరు ఏ సమస్యలతో మీ సందుకు వచ్చినారో వారి సమస్యను మీరు తీర్చి మీ గొప్ప కార్యాలు మీరే జరిగించి ప్రతి ఆటంకాలు మీరు దూరపరిచి మీరే సమస్త మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసయ్య పరిశుద్ధమైన ఘనమైన నామములోనే విశ్వాసంతో అడిగి వేడి ప్రార్థించున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఇక్కడ కూడిన మనకు సేవించి ప్రేమించే బిడ్డలకు సకల పరిశుద్ధులకు ఆయన కృపతోడే నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, వారికి అంత నాశనం, సిలువ రక్తమే జయం. స్తుతులు స్తోత్రాలు. ఆమేన్. అందరికీ